మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా, డిఫరెంట్‌గా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేశానో చూద్దాం రండి. ఈ రెసిపీ కోసం ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర తీసుకోవాలండి. పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం పూర్తయిన తర్వాత ముందుగా ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. ఇలా కలపడం పూర్తి అయిపోయిన తర్వాత 2 గుడ్లు తీసుకొని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకొని వాటిని కూడా శుభ్రంగా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి. చపాతీ బాల్ ఒకటి తీసుకుని దాని మీద పొడిపిండి జల్లుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. చపాతీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 50% వరకు ఈ చపాతీని కాల్చుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో మనం కలిపెట్టుకుంది అది ఇందులోనే ఆమ్లెట్ లాగా రౌండ్గా వేసుకోవాలి. ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఈ చపాతీ స్లైస్ దీని మీద పెట్టుకోవాలి. మనం పెట్టుకొని దాన్ని కూడా టర్న్ చేసుకోవాలి. అంతేనండి. బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. చాలా టేస్ట్గా వచ్చిందండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.